నిత్యామీనన్ గురుజీ 4246 గురుజీ. ఎవడ్రా కళని కళాకారులు ఆపింది ఎవడ్రా? నువ్వా నువ్వా? ఏయ్ ఏరా డాన్స్ కి పంపనన్నావంట? అరే అసలు నీకు డాన్స్ అంటే ఏంటో తెలుసురా? ఇది కూచిపూడిరా, ఇది కథకళిరా. వాట్ ఇస్ దట్ లుక్? వేసే చెప్పరా లుక్ ఏంటి? మాస్టరు ఏంటి మాస్టర్ వీడు? రే మనీ సంపాదించేవాడు మగాడు కాదురా, మనస్సు గెలుచుకునేవాడు మగాడురా. పేపర్ చదివాక తీసేమని అన్నిసార్లు చెప్పాను. రే రే మళ్ళీ పేపర్ అంటే లోఫర్. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావురా? మాస్టరు మాస్టరు మీరైనా చెప్పండి మాస్టరు, నేనేం మాట్లాడుతున్నాను, వాడేం మాట్లాడుతున్నాడు? మాస్టరు మీరు చెప్పండి మాస్టరు. మర్డర్ చేశాక వెంటనే బాడీ తీసేమని ఎన్నిసార్లు చెప్పాను రా? ఇప్పటి వరకు నేను మాట్లాడింది శవంతోనా? నిజమేనా గురుజీ? 2624 అయ్యా నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. ఐ అపాలజైజ్. మీరు అమ్మాయిని పంపిస్తారో పెళ్లి చేసుకుంటారో మీ ఇష్టం. దయచేసి ఇది మీరు ఇక్కడి నుంచి తీస్తే నేను బయలుదేరుతాను సార్. పీచారా? ఇందాక ఎమోషనల్ గా ఏంట్రాన్నావు? మనసు మనిషి అని. మీరు కోపంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనీ సంపాదించేవాడు మగాడు కాదు, మనసు గెలుచుకున్నవాడే మగాడు. నీ ఫిలాసఫీ నాకు నచ్చింది. నేను కూడా శ్వేతాని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను. తీసుకెళ్ళు. విద్యాబాలన్, పరాయి మొగాడు ఎవడైనా శ్వేతకి 5 feet డిస్టెన్స్ దాటి దగ్గరకు వస్తే నా డెడ్ బాడీ మీ సోఫాలో ఉంటుంది. నా పోయిట్ వరం నా పో. సుబా సుబా బహుత్ హుషారే. ఎక్కడికి రాజా? మంచి బెరం వచ్చిందా? శ్వేత గుర్తొచ్చిందిరా. రాత్రి మా ఫ్రెండ్ ఫ్రైడ్ రైస్ అన్నావు. అందులో కూడా అన్న అంటాం. అన్ని గుర్తుంటాయంట్రా. ఎవడ్రా ఒక్క డ్రైవింగ్? నిన్న చెప్పిన దాని గురించి ఏ ఆలోచించావు? మర్చిపోయిట్టున్నావు. మళ్ళీ గుర్తేస్తాను. ఐ లవ్ యూ. ఎవరైనా అడ్డొస్తే చంపేరానుంది. ఏంటి అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? చంపేస్తావా? ఎవడ్రా నువ్వు? బాధ్యత కలిగిన భారతీయుడు. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? తెలీదా? అడ్డొచ్చిన కళ్ళని గుద్దేయటం, కనపడిన అమ్మాయిలు ఏడ్పించటం, రోడ్డు మీద అమ్మాయిలు తిరగనివ్వరా? ఒక్క గుద్దుకి అరగుద్దు వేస్ట్ అవుతురా. చేతిలో వెపన్ లేదు కాబట్టి బతికిపోయావు. లేకపోతే నేను బతికుండగా ఆ అమ్మాయి నీడను కూడా తాకలేవురా. ఏమనుకుంటున్నావురా? ఏమనుకున్నావురా నువ్వు? చెప్పేస్తా. ఆడుకోవటానికి మగాడున్నాడు. ఎవరు నువ్వు? ఏమైంది నీకు? ఎవడు వాడు? నేనేరా? ఒరే దుర్మార్గుడా, పగలు దాంతో రాత్రి దీంతో ఇలా ఎంతమంది జీవితాలతో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడుకుంటావురా? ఏంటి నేను బాగా సపోర్ట్ చేస్తున్నాడు? ఏంటి నాకు తెలియకుండా వీళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నావా? నేను చూసుకొని నా బాటిల్ అంత లేడు. తామరాకు మీద నీటి బొట్లు అంటుండిరా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను టెంప్ట్ చేయలేరు. ఈ రొమై ఏజ్ 45 స్టిల్ వర్జిన్. స్టిల్ వర్జిన్ వంగదు. వెయిటింగ్ ఇక్కడ వంగదు. లేదా 45 వర్జను. మా ప్రకృతి కార్యానికి నువ్వేంట్రా మధ్యలో? నువ్వు దాన్ని రేపు చేస్తున్నావా? నన్ను రేపు చేస్తున్నావురా?
పవిత్రమైన ఈ నర్తనశాలని అపవిత్రం చేయని ఏమైంది భ్రమరా? ఏమైంది? నేను వదిలేసిన పోతే అలాగే భ్రమరాంబ ఒక సింగిల్ చెప్పేసావు కదరా, ఏం చెప్పండి పూల మీద పడేటరా మన గడ్డ తగిలి కొమ్మల కలిపెట్టేశారు. ఇక ఎంతో సున్నితంగా సుకుమారంగా పెరిగిందిరా భ్రమరాంబ. సుకుమారంగా సున్నితంగా పెరిగిందా? చింపాంజీకి చీర కట్టినట్టు ఇది సుకుమారం. సంపేటే కాకుండా సెటార్లు ఎత్తారా? సెటార్లు అమ్మ జయ టీవీ, జమున టీవీ, ఈ టీవీ, సన్ టీవీ, టీవీ ఛానల్స్ పిలవడానికి ఇది ఎవరో ఫంక్షన్. దండం పెడతాను రా, నేను చెప్తే చేస్తా. డియర్ స్టూడెంట్స్, తాళం వేసి వేసి నా చేతులు, నాట్యం చేసి చేసి నా పాదాలు అలసిపోయాయి. అందుకే నాకు తోడుగా ఈ నాట్యశాలకి వారసుడిగా ఒకరిని నియమిస్తున్నాను. ఎవరు గురుజీ అతను? ఎవరి అందెల సవ్వడి వింటే పువ్వులు సైతం వికసిస్తాయో, ఎవరి చేతి తాళానికి ఉరుములు సైతం మురిసిపోతాయో, ఎవరి నడక చూస్తే నెమలి సైతం నాట్యం నేర్చుకుంటుందో అతనే నా శిష్యుడు. నమస్కారం గురుజీ. శుభం. కళాకారులందరికీ కళాభివందనాలు. మాస్టర్ వీడి గురించి మీకు తెలీదు. రాత్రే పూర్తిగా తెలిసిందమ్మా. పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. ఏదో మీ అభిమానం గురుగారు. అది కాదు మాస్టర్. మాస్టర్ గారికి ఎదురు చెప్పొచ్చా? వాయి మూడు చుప్రహో. మాస్టర్ ఇక్కడ వీడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. శ్వేత, నా గురించి నీ ఆశయం నాశనం అవ్వకూడదు. నేను వస్తాను గురుజీ. అమ్మయ్యా, మధ్యలో నేను తీసుకురావు. వెళ్ళు బాబు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను బెమర్ దగ్గరికి వెళ్తున్నాను. దగ్గరికా? ఆగు శిష్య, మన ఇద్దరి మధ్య చెత్తలు ఆడుకునే చదువు లేదా? మాస్టర్ మాస్టర్ నువ్వు ఇక్కడే ఉండాలి. మాస్టర్ నువ్వు ఇక్కడే ఉండాలి. తలాంగు దక్కదిమి, తలాంగు దక్కదిమి, తలాంగు దక్కదిమి, తలాంగు దక్కదిమి, తలాంగు. మాస్టర్ కన్ను కొడుతున్నాడు. అప్పుడే మొదలెసావా? మీరు నేర్పించిన భంగిమలే మాస్టర్. నయనద్రానందాలు, ఈ నయనాలు, ఈ అద్రాలు. కొత్త భంగిమమ్మ, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి. మాస్టర్ మళ్ళీ ఏంట్రా? ఆ అమ్మాయి నడువు కనిపించట్లేదు మాస్టర్. ఆ అమ్మాయి నడుము కనిపించడం లేదా? ఏంట్రా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ ఒళ్ళో కూర్చోబెట్టి డాన్స్ చేయమంటావా? లీనియన్స్ ఇచ్చారు కదా, లెవెల్స్ స్క్రాచ్ చేయద్దు. ఒక్క చీరేస్తానంతే. నువ్వు ముందు అమ్మా. ఏమిటి మాస్టర్, మీరేమో ఇలా ఇలా చూపించారు, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది. అలా శ్వేత, ఈ అమ్మాయి చెయ్యండి జున్నులా నున్నగా ఉంది. ఇది ఓకే మాస్టర్? నీకు ఓకే కదరా? కంటిన్యూ. ఓకే మాస్టర్. ఈ నడువు ఉందే, ఇది ఇక్కడి ఎక్కడికి, అక్కడి ఇక్కడికి. నీకు ఓకే మాస్టర్? నన్ను ఇన్వాల్వ్ చేయకరా, నువ్వు డిసైడ్ అయిపోయావుగా. మాస్టర్ ఓకే అంట. నువ్వు కొట్టావని ఫీల్ అయ్యే మాస్టర్ ఏదైనా చేసుకుంటే? గురుజీ, మీ కొత్త స్టెంట్ సూసైడ్ పాయింట్ వైపు పరిగెత్తున్నాడు. అమ్మా, చెట్టంత మొగాన్ని చుచ్చు పోసుకుంటుంటే సిగ్గుపడాల్సి పోయి సినిమా సూసైడ్ చూస్తావా? తిరగట్టు. పని చెప్తాను. ఏంటి అమ్మాయిలు, ఏంటి? You said you're going to commit suicide. ఐ సూసైడ్? ఐ నో సూసైడ్, ఐఎమ్ సైనైడ్. ఎవరైనా టచింగ్? మీరు నా మీద పెంచుకునే కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. ఏంటి వీళ్ళు వెళ్ళిపోతున్నారు? వాడు పోయాడా? గురుజీ 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 గురుజీ
గురువు గారు నేను బతుకొచ్చానని కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నారు. అవును, శ్వేతకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటారు? నువ్వు చాలా దుర్మార్గుడు అని, దుష్టుడు అని, నీచుడు అని. నేను అడుగుతున్నది మీ లాన్ ఉన్న ఫీలింగ్స్ గురించి కాదు, శ్వేత ఫీలింగ్స్ గురించి. తన జీవితంలోకి నువ్వు రాకూడదు అనుకుంటుంది. అవునా? అలాగైతే నేను స్కూల్లోకి వచ్చినప్పుడే వాళ్ళ బావకి ఫోన్ చేశాను కదా, నేను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నా వెంట టచ్న పడి పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే ఏంటి ఏంటని? దిల్ చాతా హై కొంచెం కొంచెం హోతా హై. దేవుడా, శ్వేతకి ఏ హోతాహే కాకుండా చూడడానికి వచ్చావా? ఏంటిది? పుట్టినరోజు. నీదే? మీది. నాదే. ఓహో, వీడేదో ప్లాన్ చేస్తున్నాడు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏం చేయాలనుకుంటున్నావు? చాలా చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి స్టూడెంట్స్ అందరినీ పార్టీకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఆల్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ శ్వేత. పార్టీ ఏంటి గురూజీ? ఏమనుకుంటున్నారా? పార్టీ గారి అమ్మాయిలు తీసుకెళ్లి ఏం చేద్దాం అనుకున్నారా? ఎడా పెడా దవడ వాయింగ్ చేస్తారు. నువ్వేమన్నా నన్ను కొట్టావా? అప్సరు గురూజీ. కొట్టలేదా? గురూజీ మరి బర్త్డే పార్టీ ఏంట్రా? ఒకసారి చెప్తే అర్థం కదా? మళ్ళీ పార్టీ విషయం ఎత్తామంటే నిన్ను ఒంగోబెట్టి దబ్బి దబ్బి దరివేస్తాను. ఏమైంది గురూజీ? నేను తిట్టిన తిట్లు నా మీదనే అప్లై అవుతున్నాయేమిట్రా? గురూజీ పాపలతో బర్త్డే పార్టీ. ఎన్నిసార్లు చెప్పలే? గురుగారికి తిక్కడగిందంటే పిక్క పాసం పెట్టేస్తాను. నువ్వు తిట్టిన తిట్లు కూడా నా మీదనే అప్లై అవుతున్నాయేమిట్రా? గురూజీ బర్త్డే పార్టీ. ఇదిగో మా గురుజీ కన్నా కోపం వచ్చి ఎదవావు నువ్వును. ఈ బాధల కంటే బర్త్డే పార్టీ బెటరు. ఎక్కడ రన్ చేసావు? గురూజీ ఆ కన్నీళ్ళు ఏంటండి? కన్నీళ్లు కాదురా, హ్యాపీ టీయర్స్. 40 ఏళ్ల నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆరంగరేటాలు తగదిం 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 తప్ప ఇలాంటి కేక్ కటింగ్లు లేవురా. రాజా, గురూజీ నేనంటే నీకెందుకు అనిపిస్తా? ఇదేంట్రా? కేక్ కట్ చేయండి. ఇక్కడ నా పేరు లేదేంటి రాజా? అక్కడ లేని పేరుని చూస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రేమను చూస్తున్నారు గురూజీ. రాజా, గురూజీ ఏంట్రా? ఏంటో చెప్పేది? నేనేం చెప్పాను? అందుకే ఆ దేవుడు నీకు హైట్ తో పాటు బ్రెయిన్ కూడా ఇవ్వలేదు. ఏం చెప్పింది? నేను ఉన్నాను గురూజీ. ఇప్పటికిప్పుడు సరిగా చెప్పు. ఏం చెప్పావే? ఏం చెప్పావి? ఏం చెప్పిందిరా? శ్వేత పుట్టినరోజు కూడా ఈ రోజేనంట. ఈ విషయం ముందే తెలుసుంటే 2 కేజీ ఆర్డర్ చేసేవాడిని గురూజీ. ఒకనేమో మీరు, ఇంకొకనేమో శ్వేత. ఏ కనికి న్యాయం చేయాలో తెలియక 2 కళ్ళు కొనుక్కుంటాను గురూజీ. ప్లాండ్ గా పేరు కూడా రాయించకుండా పిచ్చి పెర్ఫార్మెన్స్ కట్ చేయించు, దాని చేతనే చేయించు. ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. అవును మీకు కేక్ కటింగ్ అవసరమా? అది పోలేని చెప్తాను. నువ్వు కట్ చేయమ్మా. నేను కేక్ కట్ చేయను. ఏ శ్వేత, నేను జరిగినేదో ఇంకా మనసులో పెట్టుకున్నట్టు ఉన్నావు. నేను టోటల్ క్లియర్. ఈ రోజు నుంచి మనం మంచి ఫ్రెండ్స్. అది కాకుండా నీకు వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉంటే నేను కట్ చేయాలంటే ముందు నువ్వు కేక్ కట్ చేయాలి. కమాన్ శ్వేత, కట్ చేయి. గో అహెడ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై శ్వేత. ఇవాళ శ్వేత బర్త్డే నీకెలా తెలుసు? లవర్ బర్త్డే తెలుసుకోవడం మీద గురించి ఎవరా? ఫ్రెండ్ అన్నావు కదరా? లవర్ గా తెలుసుకున్నాను, ఫ్రెండ్ గా సెలబ్రేట్ చేశాను. నువ్వు సామాన్యుడు కాదురా. మ్యూజిక్. హే శ్వేత, ఫస్ట్ టైం నువ్వు ఇలా హ్యాపీగా ఉండటం చూస్తున్నానే. రాజా రాజా రాజా. మై ఫ్రెండ్, సూపర్ ఫ్రెండ్. సారీ. ఉలాలా 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 నా విద్య. మళ్ళీ గుర్తిస్తాను. సారీ, మళ్ళీ సారీ. ఫ్రెండ్ నా విద్య బాలన్ అటు పక్క. సెల్లార్ లో బెంచ్ ఉంది, పక్కనే ఫ్లాట్ ఉంది. అదే చాయిస్ ఇస్ యోర్స్. లెఫ్ట్ లో విజయ్ హాస్పిటల్ ఉంది, రైట్ లో అపోలో హాస్పిటల్ ఉంది. చాయిస్ ఇస్ యువర్స్.
ఉంటమ్మా ఉంటే ఈ వయసులో ఈ రోజే అవసరం ఏంటంటే వెళ్ళి అమ్మాయిని కాపాడరా. పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. ఏం ప్రాబ్లం అవుతున్నా నీకు? సినిమా చూడలేదంటే హీరోయిన్ ఏడిపించడం, హీరో రావడం, రౌడీలు కొట్టడం, ఆ తర్వాత లవ్ డాన్స్ పాటలు ఇలాంటి ఏదో ప్రత్యాపరాలు నా వల్ల కాదు. శ్వేత ఇలాంటి ప్రత్యాపారాలు అని చెప్పమ్మా. ఇదొకటి షాక్ లోకి వెళ్ళిందంటే గంట దాకా తిరిగి రాదు. రే నేను చెప్తున్నాగా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించదు. రింగ్ పెళ్లికని ఇస్తే శ్వేత ప్రేమగా నాకు ఇచ్చేసింది. విద్యా బాలలు కలిసి పప్పు ఉంచేది శ్వేతలు బలం పడేస్తావు. నువ్వేమో లేడీ గడ్డ పేస్తే నిజంగా నమ్మేసా పుష్పం. ఆఫ్టర్ పువ్వు తగిలి చచ్చిపోయారంటే ఇలా నమ్మేస్తారు పొట్టి పుష్పం. వెర్రి పుష్పం, పొట్టి పుష్పం. తినేసారా గురుగారు? చూసేసాను రా జఫా పుష్పాలారా. మోసం చేస్తారా ఫోను మీ చావుకిరా. హలో చెప్పు విద్యాబాలన్. ఎక్కడున్నావు? కోర్టులో చేపలు పడుతున్నాను. నీ పాపని ఇక్కడ ఒకటి పట్టాడు, వాడిని నేను పట్టా. ఎవరు అదే ఎమోషన్ మెయింటైన్ చేస్తూ 5 నిమిషాలు ఇక్కడికి వచ్చాయి. నాట్యం నేర్పేటప్పుడు విద్యా బాలన్నేరా, కోపం వచ్చిందంటే రౌద్ర బాలు. మీకే కావాలి సార్ గురించి, మీకే కావాలి గురించి. ఏంటది గురుజీ? ఇది రజనీకాంత్ గారు కొట్టేసిన ఉంగరం, ₹1,00,000 గురుజీ. ₹1,00,000 ప్రాణాలు వేశారు కానీ ఉంగరం మాత్రం కొనదు గురుజీ. రాజా నీకు పిచ్చ కింద బతుకుంటే కమ్మాస్తుంది. ఇంకో నేను కొట్టచ్చు. ఇచ్చేయి ఫ్రెష్ మీద కొట్టే. ఇచ్చేయి రాజా ఈ భాషా రింగు మీ భవిష్యత్ మార్చేస్తుంది. గురుజీ హార్బర్ బాబు వచ్చి వాడు ఎక్కడంటే ఏం చెప్తారు? పారిపోయాడని చెప్తాను రా. శ్వేత ఎక్కడంటే డాన్స్ నేర్చుకుంటుందని చెప్తాను రా. వార్త లేచిపోయిందని చెప్పచ్చుగా. అదేంట్రా? అవునండి ఇందాక వెళ్తే లేపుకెళ్ళిపోయాడు. గురుజీ గురుజీ ఎక్కడ వాడు? తెలియదు సార్. పారిపోయాడు సార్. శ్వేత ఎక్కడ? తెలియదు సార్. అడితే లేచిపోయింది సార్. ఎవడా వాడు? ప్రమాణ పూర్తిగా వాడెవడో నాకు తెలియదు సార్. ఐ డోంట్ నో. నన్ను నమ్మండి సార్. యూ బిలీవ్ మీ ఐ సే. ఆయన చూపి. ఆ రింగ్ నాకు సార్. ₹1,00,000. బి స్టాండ్స్ ఫర్ టింగ్ 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 బాలన్. బీ ఫర్ బాలన్ కాదురా, బీ ఫర్ బాబు. హార్బర్ బాబు. నో. బి ఫర్ బాబు కాదు, బి ఫర్ బాలన్ కాదు, బి ఫర్ భాష. రజనీకాంత్ యూనో. అది శ్వేతకి నేను ఇచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్ రా. చెప్పరా వాడు ఎలా ఉంటాడు? గురుజీ ఫోన్ గురుజీ. వీడు నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు? వీడియో వచ్చారు అమ్మాయిని ఎత్తుకెళ్ళింది. బ్రోకర్ లాగా నా కాబోయే పెళ్ళాన్ని ఆడికి సెట్ చేసి పంపించావా? లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. గురుజీ మీ పక్కన పోకుంటాడు, వాడికి అసలు ఫోన్ ఇవ్వండి. ఓకెవడు? నేనే. ఓ నువ్వు బాబు కదా. ఓకా అనవసరంగా గట్టిగా అరవకు, ఎనర్జీ వేస్ట్. ఎక్కువ సోది ఎత్తకో, సెల్ ఫోన్ ఛార్జీ వేస్ట్. ఇక్కడ రెడ్ హిల్స్ లో ఉన్నారు, డైరెక్ట్ గా ఇంకే వాకలా నీయా నానా శీఘ్రం వామొచ్చి. శ్వేతను ప్రేమించిన వాడు పోయాడు, దాన్నేమో వీడు పెళ్లి చేసుకుంటున్నాడు. 4 రోజులుగా నాకేంట్రా ఈ టార్చర్. ఎనీవే ఆపమన్నందుకు థ్యాంక్స్. విద్యాకుట్టి ఈ మూమెంట్ చేయరా. ఒరే అది మూమెంట్ కాదురా, పనిష్మెంట్. ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చెప్పులు టపటప పగిలిపోతాయిరా. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు? మీకు కావాల్సింది మూమెంట్సేగా. మ్యూజిక్ స్టార్.
నువ్వు అరవాల్సింది ఆ పిల్లలు లేకపోతున్నాడు రా. వాళ్ళు వచ్చామని చెప్పుకోవచ్చున్నానా? ఏమైందిరా? నీ పెళ్లి పెటాకులైందిరా. ఆ రాజాగారిని చంపేశాను అనుకున్నావు కదా, వాడు బతికి బుల్లెట్ లా వచ్చి రాకెట్ లా దాన్ని తన్నుకుపోయాడు రా. ఛాన్సే లేదు. నిత్యా మీనన్ గురుజీ 5654. తకిట తదిమి తకిట తదిమి తాంగాన హృదయ నయన జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని